నమస్కారం ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్ ప్రైవేట్ స్కూళ్ళ గురించి మీకు ఒక వివరణ ఇవ్వడానికి మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. నా పేరు నూకం జాన్ ముద్రాజు, నార్కల్ డిస్టిక్, వంగూరు మండలం, విలేజ్ కోనాపూర్. కొండారెడ్డిపల్లికి జస్ట్ 6 కిలోమీటర్లు ఉన్నటువంటి కోనాపూర్ విలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. ఓకేనా సార్? అయితే ఇక్కడ ఏమైందంటే ప్రైవేటు స్కూళ్ళలో జరుగుతున్నటువంటి అన్ని స్కూల్ అని చెప్పను, కొన్ని స్కూల్ మాత్రమే ఇక్కడ మా దృష్టికి వచ్చినవి. దయచేసి ఒక చిన్న కార్యాచరణ మొదలుపెట్టండి. ఎందుకంటే 119 నియోజకవర్గాలు ఉన్నటువంటి మీ లీడర్షిప్ కావచ్చు, ఇంకా రాజకీయంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరిని ఫస్ట్గా మీరు ప్రపంచ దేశాలకు మొత్తం ఆదర్శ పురుషులు లేక మీరు కనపడాలంటే ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. ఓకేనా? ఎందుకంటే ఉచిత సలహాలు ఎవరు సేకరించరు. కాకపోతే ఇచ్చే సలహాలు అవి దేశానికి బాగుపడే విధానంగా ఉన్నాయా, రాష్ట్రానికి బాగుపడే ఉన్నాయా, లేకపోతే మన తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల జనాభాకు బాగుపడే విధానంగా ఉన్నాయా ఆలోచించండి. ఓకేనా సార్? అది ఇక్కడ ఏమంటుంటే సూటి ప్రశ్న. ఇప్పుడు ప్రైవేటు స్కూళ్ళల్లో ఉన్నటువంటి నడుస్తున్నటువంటి ప్రైవేటు స్కూల్ హెక్టార్లు మొత్తం అన్నీ. ఓకేనా సార్? గవర్నమెంట్ స్కూళ్ళు బలోపేతం పెరగాలన్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ మొత్తం డిపార్ట్మెంట్ అన్ని శాఖలు, ఓకేనా సార్, అన్ని శాఖలు ఉన్నట్టు పనిచేస్తున్నటువంటి సార్వార్లకు అందరికీ ఒకటి ఆర్డర్ పాస్ చేయండి. ఏమని పాస్ చేయండి అంటే, మీరు తక్షణమే గవర్నమెంట్ స్కూల్లో మీ పిల్లల్ని చదివించండి అని చెప్పేసి ఒకటి పాస్ చేయండి. అదే విధానంగా మీ మంత్రివర్గాలకు అండ్ ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఉన్నటువంటి లీడర్షిప్లో ఉన్న నాయకులకు అందరికీ, ఇంక్లూడింగ్ మీరు కూడా, మీ పిల్లలు ఉన్నటువంటి మీ బంధుమిత్రులు ఉన్నటువంటి ఎవరైనా సరే కానీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించే విధానంగా ఒకటి పాస్ చేయండి. అది చేసినంటే 29 రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మీకు సెల్యూట్ చేస్తారు. ఇదొకటి, ఈ నిర్ణయం తీసుకోండి. తీసుకున్న తర్వాత తక్షణమే అది పాస్ చేసి అది రిలీజ్ చేయండి. మనకు 33 జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారులకు ఇది కార్యాచరణకు మొదలు చేయండి అని చెప్పేసి స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి అవినీతి కోణంలో లేదు. ఎందుకంటే మాలాంటి యువకులకు రేపన్నాడు ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు. మా పిల్లలు చదివించాలన్నప్పుడు మేము 1,00,000 కోట్లు పెట్టుకొని 1,00,000 కోట్లు మొత్తం అంతా ప్రైవేట్ హెక్టర్కి వెళ్ళిపోతున్నాయి కదా. మరి మేము లక్షలు పోసి సాధించే స్తోమత మాకు లేదు. కాకపోతే లక్ష్యాన్ని సాధించే శక్తి మా దగ్గర ఉంది. కానీ దాన్ని ఏం చేయాలి? మరి మా పిల్లలకు కూడా ఆ శక్తి రావాలి కదా, ఆలోచించే శక్తి మాకైతే రావాలి కదా మా పిల్లలకు. మరి మేము ఉండాలి కదా. అందుగురించే గవర్నమెంట్ ఏదైనా సరే కానీ 3% మాత్రమే జాబులు ఇస్తుంది అన్ని శాఖలకు సంబంధించింది. అలాంటప్పుడు ఈ ఎడ్యుకేషన్ సెక్టర్ని మంచిగా చూసుకుంటే స్టార్టప్ కంపెనీలని సీఈఓలని ఇప్పుడు చదువుతున్నటువంటి విద్యార్థులకు స్టార్టప్ కంపెనీలు మొదలు పెడితే వాళ్ళకు 50% సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతారు కదా. అప్పుడు గవర్నమెంట్ కూడా కొద్ది భారం తగ్గుతుంది కదా. ఎందుకు ఈ విధంగా మీరు ఆలోచించట్లేదు? ఎందుకు మీరు దేశంలో మొదటి ముఖ్యమంత్రిగా ఉండే విధానంగా మీరు ప్లానింగ్ చేయట్లేదు? ఓకే, మీరు ప్రైవేట్ హెక్టార్ల గురించి ఒకటి చిన్న లూప్ మాకు కనపడ్డది. ఎందుకంటే మీరు ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ ఆ స్కూల్ వచ్చేసి ప్రజల్ని మీటింగ్ తరలిస్తారు ఉన్న ఒక చిన్న రిపోర్టు మాకు అందింది. అయితే దయచేసి, ఓకేనా, ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులు కావచ్చు, అక్కడ మీటింగ్ పెడుతున్నప్పుడు అవన్నీ తరలిస్తారు కదా, అవి మేము కడుతున్న ట్యాక్సీలే కదా. వాళ్ళకి డబ్బులు ఇస్తున్నప్పుడు మాలాంటి వాళ్ళే కదా ట్యాక్సీలు కడుతున్నారు. మేము ఛాయ్ తాగిన, పాలు కొన్నా, బిస్కెట్ కొన్నా, కందిపప్పు కొన్నా, పెట్రోల్ కొన్నా, ఇవన్నీ ట్యాక్సీ మా వాళ్ళనే కదా. మీరు ఈరోజు గద్దర్ బట్టలు వేసుకొని ఏదైతే మీరు కాన్వే వెళ్తున్నారో ఆ కాన్వే మొత్తం మాలాంటి వాళ్ళే కదా డబ్బులు ఇస్తున్నది. ఈ ట్యాక్సీలు ఇవన్నీ కడుతుంది మేమే కదా. మా డబ్బులు తీసుకొని మా కష్టాలు మీరు సరిగా చూడనప్పుడు ఎందుకు మరి మీరు ముఖ్యమంత్రిగా? మీరు అన్నారు కదా, నేను ముఖ్యమంత్రి అయితే ఎన్నో సేవలు చేస్తా, ఎన్నో చేస్తా, దేశంలో మొట్టమొదటిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా నేను పేరు సాధించుకుంటున్నారు కదా. ఇదొక్కటి ఎడ్యుకేషన్ మీరు మార్చండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చండి. మార్చిన తర్వాతనే కదా ఇవన్నీ మారుతాయి. దయచేసి తప్పుగా ఆలోచించకండి, నెగిటివ్గా మాత్రం థింక్ చేయకండి, పాజిటివ్ కూడా థింక్ చేయండి. అలాంటప్పుడు ఉన్నప్పుడు మాత్రం ఏ స్కీమ్ పెట్టినా కానీ 4 కోట్ల ఉన్నటువంటి ప్రజల ఆదరణ తీసుకొని మీరు ఆ ప్లానింగ్లు మొదలు చేయండి. ఏ స్కీమ్ అయినా కానీ ఏదైనా కానీ. ఎందుకంటే చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫ్రీ పథకాలు పెట్టిర్రు, ఏమున్నాయని చెప్పేసి పెట్టిర్రు. లంక బెందులు ఉన్నాయని చెప్పేసి అనుకొని వచ్చినా ఇక్కడ ఏం లేవు అని చెప్పేసి అన్నారు. ఓకే, లేవని సంగతి కదా, అది చేయండి, ఫైండ్ అవుట్ చేద్దాం మనం.
సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం వచ్చేసి అప్పుల పాలు చేసిన అనుకుందాం, దానికి మిత్తి కట్టడానికి సరిపోతుందని అనుకుందాం, ఓకే ఫైండ్ అవుట్. కానీ ఇంకా 15 ఏళ్ళు ఒకసారి ఆర్థిక వ్యవస్థ ఇట్లా మనం లోటుపాటు సరి చేసుకుంటే 25 ఏళ్ళు అయినా సరే కానీ గత ప్రభుత్వం చేసినటువంటి అప్పు అని కానీ ఈ ప్రభుత్వం చేస్తుంటున్న అప్పు అని కానీ సరి చేసుకోలేకపోతాము. ఇప్పుడు సగటు ఒక మనిషికి క్లియర్గా 1,50,000 నుంచి 2 లక్షల వరకు మా తల పైన అప్పు పెట్టిరు మీరు. మేము ఎట్లా చేర్చాలి, ఏం చేయాలి? మరి ఆ అప్పు మరి మా మీద ఉంది, కానీ కంటికి కనపడని అప్పు మా మీద మీరు చేస్తున్నారు ఇవన్నీ. ఆ అప్పులు మేమే కదా చేయాల్సింది. ఇప్పుడు మా పైన 2 లక్షల అప్పు ఉంది మాకు, ఓకేనా? ఆ అప్పు తీర్చాలన్నప్పుడు మీరేం చేస్తారు? కందిపప్పుకు ₹1 పెంచారు అనుకుందాం, పెసరపప్పుకు ₹1 పెంచారు అనుకుందాం, ఉల్లిగడ్డకు పెంచారు అనుకుందాం, మేము తినేటి తీసుకున్నటువంటి ప్రతి ఒక్క దానికి ₹1 పెంచారు అనుకుందాం, పెట్రోల్ మా నడిపే బండ్లలో పెట్రోల్ ₹1 పెంచారు అనుకుందాం, కథం ఎగిరిపోయా ఆ అప్పు. మా పైన మా తల పైన ఉన్నటువంటి ఈ 2 లక్షల సగటు మనిషికి ఒక 2 లక్షలు ఉన్న అప్పుని చేయాలన్నప్పుడు ఇవన్నీ జరుగుతున్నటువంటి కోణాలలో ఆలోచిస్తే సార్ దయచేసి ఎడ్యుకేషన్ సెక్టర్ మాత్రం పెంచండి. పెంచిన తర్వాత ఆనందంగా అందరూ జీవిస్తారు. సీఓలను తయారు చేయండి సార్. తెలంగాణలో ఉన్నటువంటి 12,750 గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఎన్ని గ్రామ పంచాయతీలో ఎంతమంది మీరు సీఓలు తయారు చేస్తారు, ఎన్ని కంపెనీలు స్టార్టప్ కంపెనీలు మొదలు పెడతారు అని